ఈ వీడియోలో మనము ఉపాధ్యాయులు వేసవి సెలవులలో పని చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి సంపాదిత సెలవులు అంటే ఎర్న్డ్ లీవ్స్ లేదా ఈఎల్స్ ఎలా ఇస్తారు, ఎంత ఇస్తారు అనేటువంటిది తెలుసుకుందాం. రైట్. సో డీటెయిల్గా చెప్తాను, గమనించండి. పాఠశాలకు వేసవి సెలవుల తర్వాత ఉపాధ్యాయుల యొక్క సేవలు వివిధ ప్రభుత్వ కార్యకలాపాలకు వినియోగించుకునే సందర్భంలో మంజూరు చేసే సెలవులను సంపాదిత సెలవులు అంటాం. 15 రోజులకు మించి విరామం గల ఉద్యోగులకు ఫండమెంటల్ రూల్ 82B ప్రకారం ఇటువంటి సెలవులను మంజూరు చేస్తారు. వేసవి సెలవులలో పని చేసినప్పుడు వీటిని కేటాయిస్తారు. వెకేషన్ కాలంలో ఉపాధ్యాయులకు అంటే ఎన్నికలకు, జనాభా గణన గురించి కానీ, ఓటర్ల జాబితా తయారీ గురించి కానీ, ఏదైనా ఎగ్జామ్ నిర్వహణ గురించి కానీ విధులు నిర్వహించినప్పుడు నియామక అధికారి ధ్రువపత్రం ఆధారంగా సెలవులను మంజూరు చేస్తారు. ఏవి? ఈ సంపాదిత సెలవులను. సో దానికి సంబంధించినటువంటి జీవోలను మనం కనుక చూసినట్లయితే ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. జీవో ఎంఎస్ నెంబర్ 35 16వ తారీఖు 1వ నెల 1981. అదేవిధంగా జీవో నెంబర్ 174 19/12/2000. ఇంకొకటి జీవో నెంబర్ 151 తేదీ 14/11/2000 ప్రకారం అవి ఎలా కేటాయిస్తారు, వాటికి పాటించేటువంటి దమాషా ఏంటిది, ప్రొపర్షన్ ఏంటిది అనేటువంటి అంశాన్ని కనుక గమనించినట్లయితే వేసవి సెలవులలో ఒకరోజు కనుక అటెండ్ అయితే 1 ఈఎల్ ఇవ్వడం జరుగుతుంది. 2 రోజులకు 1 ఈఎల్, 3 రోజులకు 2 ఈఎల్లు, 4 రోజులకు 2, 5 రోజులకు 3, 6 రోజులకు 3, 7 రోజులకు 4 కేటాయించడం జరుగుతుంది. 8 రోజులకు 5, 9 రోజులకు 5, 10 రోజులకు 6, 11 రోజులకు 6, 12 రోజులకు 7, 13 రోజులకు 7, 14 రోజులకు 8, 15 రోజులకు 8 కేటాయించడం జరుగుతుంది. అంటే 15 రోజులు మనం వేసవి సెలవుల్లో పనిచేస్తే 8 రోజులు కేటాయిస్తారు. 16 రోజులకు 9, 17 రోజులకు 10, 18 రోజులకు 10, 19 రోజులకు 11, 20 రోజులకు 11, 21 రోజుకు 12, 22 రోజులకు 12, 23 రోజులకు 13, 24 రోజులకు 13, 25 రోజులకు 14, 26 రోజులకు 15, 27 రోజులకు 15, 28 రోజులకు 16, 29 రోజులకు 16, 30 రోజులకు 17, 31 రోజులకు 17, 32 రోజులకు 18, 33 రోజులకు 18, 34 రోజులకు 19, 35 రోజులకు 19, 36 రోజులకు 20, 37 రోజులకు 21, 38 రోజులకు 21, 39 రోజులకు 22, 40 రోజులకు 22, 41 రోజుకు 23, 42 రోజులకు 23 రోజులు, అదేవిధంగా 43 రోజులకు 44, 45 రోజులకు 46 రోజులకు అంటే ఇక్కడ నుంచి 43 నుంచి 49 రోజులకు మనకు 24 అంటే ఒక్క అకాడమిక్ ఇయర్లో మనకు ఎంత అంటే 24 రోజులను గరిష్టంగా కేటాయించడం జరుగుతుంది. సో ఈ దమాషా ప్రకారము మనకు వేసవి కాలంలో పనిచేసినటువంటి డ్యూటీకి మనకు ఈ సంపాదిత సెలవులు ఎర్న్డ్ లీవ్స్ను మనకు కేటాయించడం జరుగుతుంది.